కానీ బైబిల్ని ఏమంటున్నారంటే ఇది మత గ్రంథంగా, ఏమన్నా కుల గ్రంథంగా, ప్రాంతీయ గ్రంథంగా, ఏమండి ఇలాగా దీన్ని ఒక పక్కన పెడుతున్నారు. బైబిల్లో జ్ఞానం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, మానవుని పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంది, దేవుడు మానవులతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ఉండాలని, ఏ విధంగా ఉంటే ఆయనకి ఇష్టం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం, మన జీవిత ఆయుష్కాలం ఎంత, ఏమండి మనల్ని దేవుడు ఎందుకు స్త్రీగా పురుషునిగా ఎందుకు చేశాడు, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు, మనం ఎలా జీవించాలి, ఎవరిని కలిగి జీవించాలి, ఏ రీతిగా మన కుటుంబం అంతా కూడా దైవికమైన భయములో, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో జీవిస్తూ ఈ లోకంలో యాత్రికులుగా, పరదేశికులుగా ఉన్న మనం ఆ పరలోక పట్టణం చేరటానికి యేసు ప్రభువారనే మార్గం ద్వారా, సత్యము ద్వారా, జీవము ద్వారా పరలోక మోక్ష రాజ్యానికి చేరటానికి యేసు ఒక మార్గదర్శిగా వచ్చాడు. హల్లెలూయా.